టీఎంసీ ఓటమితో బెంగాల్ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు ప్రధాని మోదీ. హుగ్లీలో 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. బెంగాల్లో ఇప్పుడు కొత్త చరిత్ర ప్రారంభమైందన్నారు మోదీ. ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు. 23వ విడత కింద ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రైతులు తమ పిల్లలకు పొలాలను వారసత్వంగా ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయం గొప్పతనాన్ని పిల్లలకు వివరించాలి అన్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుతో బందీగా ఉన్న బెంగాల్ సంకెళ్ల నుంచి విముక్తి పొందిందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రక్తపాతాన్ని, ప్రాణ నష్టాన్ని చవిచూసినప్పటికీ బెంగాల్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోలేదని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించినందుకు ప్రజలు కాంగ్రెస్ కు, టీఎంసీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఒకే ఒక ఎన్నికల తీర్పు తెచ్చిన మార్పు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. टीएमसी सरकार को पलटने का, उसे हटाने का आपने बीजेपी को आशीर्वाद दिया। रिकॉर्ड सीटों के साथ हमें विजयी बनाया और आज पूरा देश देख रहा है कैसे तुरंत ही इसका नतीजा भी बंगाल को मिलने लगा है। जिन अधिकार से आपको बरसों तक दूर रखा गया, आज वो हक आपके द्वार तक पहुंच रहा है. మరోవైపు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్లో పర్యటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీ 7,600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పహాడ్పూర్ స్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం పహాడ్పూర్. ముర్ము 68వ జన్మదిన వేడుకలను స్వగ్రామంలో జరుపుకున్నారు. ఈ వేడుకలకు మోదీ హాజరయ్యారు.